నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగళం. ఈరోజు ముఖ్యాంశాలు. నమస్తే, జై భీమ్. ఈరోజు ఈ మూక్ ప్రజాగళం యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక సామాజిక వేత్తగా ఒక విషయాన్ని నియోజకవర్గ ప్రజల దృష్టికి, అదేవిధంగా మరి పై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని మేము ముందుకు వచ్చాను. మరి ఈరోజు తిరువురు శాసనసభ్యుల వారు, ఇప్పుడు మనం పక్కనే స్క్రీన్ మీద చూస్తున్నామండి, తిరువురు నియోజకవర్గాన్ని శాసించేటువంటి ఒక నాయకుడు. ఆయన గతంలో కూడా కొన్ని చేశారు. కొన్ని విషయాల్లో శాసనసభ్యులు ఫెయిల్ అయిపోయారండి. అదే విషయంలో ఒక మహిళను ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఏదో చేసిన విషయంలో కూడా అప్పుడు కూడా నేను ధర్నా చేస్తాను, సస్పెండ్ చేయకపోతే దీక్ష చేస్తాను, నిరసన చేస్తానని చెప్పుకున్నారు. ఏమండి, నేను ఒక సామాజిక వేత్తగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాలాంటి సామాజిక వేత్తలు, ఎందుకంటే మాకు కొన్ని వర్గ ప్రజలకే అన్యాయం జరుగుతూ ఉంటే మాలాంటి సామాజిక వేత్తలు ప్రజల పక్షాన అధికారులు పని చేయకపోతే ధర్నాలు, దీక్షలు మేం చేయాలండి. కానీ ఇవాళ మాలాంటి వాళ్ళము దీక్షలు, ధర్నాలు చేస్తుంటే ప్రజల పక్షాన మరి నియోజకవర్గాన్ని శాసించేటువంటి నాయకులు ఈయన వచ్చి మాలాంటి వాళ్ళని పరామర్శించి తక్షణమే మరి ఆ సంబంధించినటువంటి మరి పోలీసు సిబ్బందిని, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ని పిలిచి తక్షణమే ఈ విషయంపై మరి మీరు పరిశీలన చేసి దీని మీద మరి ఎంక్వైరీ చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని ఒక శాసించే వ్యక్తి, నాయకులు, శాసనసభ్యులండి. అటువంటి నాయకులు ఈరోజు రోడ్డు మీద కూర్చొని మరి ఇవాళ అదే ప్రభుత్వంపై మరి ఇటే పక్క ఈ ప్రభుత్వం వారు, అటే పక్క ఆ ప్రభుత్వం, మరి ఇద్దరు ఒకే ప్రభుత్వం వారండి. కానీ ఇవాళ రెండు వర్గాలుగా చీలి ఇవాళ గత కొంతకాలం నుండి అసలు నియోజకవర్గాన్ని ఎంత అతలం కుతలం చేస్తున్నారంటే ఇవాళ మరి ఈ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పైన మరి ఏం చేస్తుందో ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి అండి. ఇటువంటి గందరగోళంలో ఇవాళ తిరువురు నియోజకవర్గం ఉందంటే ఇవాళ మరి మాలాంటి సామాజిక వేత్తల పరిస్థితులు ఏంటి? ఇవాళ మరి ఇదే శాసనసభ్యులు కూర్చున్నటువంటి స్థలంలో ఈయన అడిగేటువంటి దీని మీద కూడా నేను గతంలో కూడా ఒక జర్నలిస్ట్గా, ఇప్పుడు నేను మీతో మాట్లాడే విషయాలు ఒక సామాజిక వేత్తగా మాట్లాడుతున్నానండి. కానీ నేను ఒక జర్నలిస్ట్గా మరి కొంతమంది వైసీపీ నాయకులు అక్కడ ప్రభుత్వ భూమిలో మరి ఒక రేకుల షెడ్ వేసి మరి ఆ రేకుల షెడ్డు కట్టిన తర్వాత కడుతుంటేనే దాన్ని ఎమ్మటే నేను మరి జర్నలిస్ట్గా స్పందించి పేపర్లో వేశారండి, ఆపారు. అదేవిధంగా అక్కడ ఆ ఏరియాలో ఉన్నటువంటి మరి షాపులో, కొట్టులో ఈ మొత్తం కూడా ప్రభుత్వ భూమేనండి. వీళ్ళు ప్రభుత్వ భూమిని ఆక్రమించింది కాక ప్రతి నెల కొంత మరి 10,000 నుంచి అట్లా 5,000, 10,000, 20,000 అట్లా మరి అద్దెలు కూడా వసూలు చేసినటువంటి సందర్భాలు లేకపోలేదండి. అదేవిధంగా ఈరోజు ఇదే టీడీపీ పార్టీలో వేళలోనే కొంతమంది వ్యక్తులు మరి ఎమ్మెల్యే నశించాలి, డౌన్ అంటున్నారండి. ఇదే వ్యక్తులు అటేపు బ్రిక్స్ కంపెనీని తీసేయాలి, మరి బ్రిక్స్ కంపెనీ గురికొచ్చేటువంటి వ్యక్తికి హానికరంగా మారుతుంది అని చెప్పినటువంటి సందర్భాలు లేకపోలేదండి. కానీ ఇవాళ శాసనసభ్యులు ఏం చెప్తున్నారంటే ఇదంతా జరిగేది ఏంటంటే శాసనసభ్యులు వారు, మీ గతంలో కూడా చెప్పాను నేను, మీలాంటి వారు శాసించే నాయకులు ఇలా రోడ్డు మీద కూర్చొని పార్టీని కానీ లేకపోతే మీ పొందతనాన్ని కానీ రోడ్డును పడేయొద్దు అని చెప్తున్నారండి. ఏదైనా ప్రజలకు సమస్య వచ్చింది, మీ దృష్టికి వచ్చింది, మాలాంటి సామాజిక వేత్తలు ఉన్నామని ఇక్కడ పార్టీకి సంబంధం లేదు, ఎంఆర్పిఎస్ఆ, ప్రజా సంఘాల, లేకపోతే ఇంకో వాళ్ళని పిలిచి ఫలాని ఒక సమస్య అక్కడ భూమి మరి కబ్జా చేయబడిందంట, మీరు ఆ విషయం మీద మీరు ఎంక్వైరీ చేయండి అని మీరు చెప్పవలసినటువంటి ఒక శాసనసభ్యులు
శాసనసభ్యులు ఈరోజు రోడ్డెక్కి ఈరోజు మరి అక్కడ ధర్నా చేస్తుంటే ఇటే వైపు వాళ్ళు అసలు మరి శాసనసభ్యులు డౌన్ అనే ఉన్న సందర్భంలో ఉన్నారండి. కాబట్టి శాసనసభ్యులు మీకు నేను ఒక దళిత మరి ఒక సామాజికవేత్తగా మీరు ఏం చేసినా మొదటి నుంచి కూడా నియోజకవర్గంలో మీకోసం ఒక జర్నలిస్ట్గా ఒక సామాజికవేత్తగా నిలబడినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేనే అవుతానని, మీ గెలుపు కోసం కూడా నేను మరి చాలా విషయాల్లో మీకు మరి నేను సహకరించానని, ఈ రోజున మీ వైపు నిజంగా మీకు సహకరించేటువంటి వాళ్ళలో మరో దమ్ము ధైర్యంతో మీరు చేసే తప్పు శాసనసభ్యులు అని చెప్పేటువంటి దళితులు కానీ ఒక సామాజికవేత్తలు కానీ మీ వెనకమాల లేకపోవడమే మరి ఇవన్నిటికీ కారణం అని నేను చెబుతూ ఉన్నాను. కాబట్టి మీరు ఇలా ఎప్పుడైనా కానీ రోడ్డెక్కి మీ ఉన్నతనాన్ని మరి మీ హోదాని మరి రోడ్డు మీద పెట్టి అదేవిధంగా మరి ఈ ప్రభుత్వాన్ని కూడా రోడ్డు ఎక్కించొద్దని మరోసారి మీకు ఒక దళిత సామాజికవేత్తగా మనవి చేస్తున్నానండి.